ఒంగోలు నగరంలోని మినీ స్టేడియంలో నేడు అసలైన సంక్రాంతి వచ్చింది. గ్రామ సీమలకే పరిమితమైన వాతావరణాన్ని డీజేఆర్ ట్రస్ట్ నగర ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించింది. డీజేఆర్ ట్రస్ట్ మినీ స్టేడియంలో 2 రోజుల పాటు సంక్రాంతి వేడుకలను ఏర్పాటు చేసింది. 2వ రోజైన భోగినాడు అసలు సిసలైన సంక్రాంతిని డీజేఆర్ ట్రస్ట్ తీసుకువచ్చింది. తెల్లవారుజామునే వందల మంది ప్రజలు మినీ స్టేడియానికి చేరుకున్నారు. ప్రజలు మినీ స్టేడియంలో అడుగు పెట్టగానే పల్లె పండుగ కనిపించింది. ప్రధాన ద్వారం వద్ద అలంకరించిన గంగిరెద్దులు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. హరిదాసులు కీర్తనలతో అలరించారు. గ్రామీణ ప్రాంతం ఉట్టిపడేలా పూరుగుడిసె వేశారు. చెరుకు గడ్డలు ఏర్పాటు చేశారు. దాని పక్కనే ఎద్దుల బండిపై ధాన్యం బస్తాలు ఉంచారు. దాని పక్కన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్టింగ్ లో వినాయకుడు, వెంకటేశ్వర స్వామి, దుర్గమ్మ విగ్రహాలను ఏర్పాటు చేశారు. దాని పక్కనే దేవుళ్ల బొమ్మలతో బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. అందమైన ముగ్గులు వేశారు. పొంగళ్లు పెట్టారు. ఈ వేడుకలకు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేలా పంచకట్టుతో వచ్చారు. ఆయన సతీమణి డీజేఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ దామచర్ల నాగసత్యలత, వారి కుమార్తెలు, ట్రస్ట్ డైరెక్టర్లు అనీషాలక్ష్మి, తనుజలక్ష్మిలు పాల్గొన్నారు. 12 అడుగులతో ఏర్పాటు చేసిన భోగి మంటను దామచర్లతో పాటు ఆయన కుటుంబ సభ్యులు వెలిగించడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నవారంతా ఆనందోత్సవాలతో కేరింతలు కొట్టారు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి సంప్రదాయ నృత్యం చేయడంతో ఆ ప్రాంతమంతా హోరెత్తింది. కోలాట బృందం భోగిమంట చుట్టూ కోలాట ప్రదర్శన చేసింది. గంగిరెద్దుల ప్రదర్శనను దామచర్ల, తన కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు వేడుకలకు వచ్చిన ప్రజలతో కలిసి వీక్షించారు. పక్క పోవాలి రోజు కొద్దిగా వెనకరా అన్న, మీరు వెనక జరగాల, మీరు వెనక జరగాలి, ఎద్దుగా మాట్లా తీసుకుందామండి. కొంచెం ఒక 2 feet వెనక్కి తీసుకుందాం. ఒక్కసారి పాట పన్నయ్య. ఓకే, మీరు వెనక్కి వస్తే కూడా కోలాటం సాంగ్స్ ఏదైతే ఉందో ఒక్క నిమిషం భోగి మంటలు అంటూ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంచెం వెనకాల చేశారు. పిల్లలందరూ గట్టిగా ఒకసారి క్లాప్ చేద్దాం పిల్లల కోసం. వెనకాల చేయిస్తున్నాయండి, అందరికీ చేసి అరేంజ్ చేశారు. కూర్చోండి, వెనక్కి కూర్చోండి. గంగిరెద్దుల ఆటలు అండ్ అలాగే పొంగల్ కూడా తయారు చేసుకునే కార్యక్రమం, ఇంకా చాలా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. దయచేసి అందరినీ కూడా ఇక్కడ అరేంజ్ చేసినటువంటి చైర్స్ లో కళ్యాణం ఇది శ్రీ
అది చెప్పిన మాట ఆత్మనే పెట్టుకొని కాబట్టి పొంగలు అయిపోయిన తర్వాత వెంటనే చక్కగా 2 కోట్లు చక్కగా ఎవరు వెళ్ళిపోవద్దు ప్లీజ్. వెనక సరే అందరూ లెవెల్లో ఉండండి. ఎవరు లేరు చూద్దాం. మీరా మేము తెలియపోవాలండి. చూడమ్మా ఇటు చూడండి ఒకసారి చూడరా అన్న వదిలే అన్న కాదు అన్న సాంగ్ పెట్టండి అన్న, బాగుంటుంది భోగిపల్లి కోసం. సైడ్కి వచ్చే బ్రో ఎవరికి రావట్లా
వంశముల మీరు దీవించరే గోపియలో 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 గౌరమ్మ దీవించే గోపియలో గోపియలో అందరికీ నమస్కారాలు. ముందుగా అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఏదైనా తెలుగువారి పెద్ద పండగ సంక్రాంతి పండగ సందర్భంగా అందరు కుటుంబాలతోటి కలిసిమెలిసి చేసుకోవాలనే ఉద్దేశంతో పోయినసారి మనం అన్నమయ్య కీర్తనలతోటి మొదలుపెట్టాం. ఈసారి 13, 14 2 రోజులు ముగ్గుల పోటీలు కానీ వివిధ రకాల పోటీలతోటి అందరూ కూడా ఒక దగ్గర ఉండేటట్టుగా దాన్ని కొన్ని కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశాం. ఈరోజు సాయంత్రం ఇక్కడే అందరూ కూడా కలిసి భోగి మంటలు వేసుకోవటం, అదేవిధంగా ఇంకా మన గంగిరెద్దులు అవన్నీ కూడా పెట్టడం, మళ్ళీ ఇక్కడే పొంగళ్ళు చేయటం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా పెట్టాం. భోగి పళ్ళు పిల్లలకి వేయటం, అనేక మంచి కార్యక్రమాలు పండగలో సందర్భంగా చేసుకునే కార్యక్రమాలన్నీ కూడా పెట్టాం. ఈరోజు ఒక ఇంట్లో మనం ఇంట్లో చేసుకునేది కాదు, అందరితో కలిసి చేసుకునేదే పండగ కాబట్టి అందరూ బాగుండాలి, అందరితోటి చేసుకొని సందడిగా పండగ గడుపుకోవాలనే ఈ కార్యక్రమాలు కూడా పెట్టాం. ఈవినింగ్ గీతామాధురి గారితో కూడా సంగీతం ఆర్కెస్ట్రా కూడా సాయంత్రం ఉంది, దానికి కూడా అందరినీ కూడా ఇన్వైట్ చేసాం. అందరూ కూడా వచ్చేటట్టుగా అందరం కలిసి పండగ చేసుకునేటట్టుగా ఈ కార్యక్రమాలన్నీ పెట్టామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఒంగోలులో ఎప్పుడూ లేని రీతిలో ఈరోజు ఇంత భారీ ఎత్తున ఇంత అందరం కలిసే విధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా డీజేఆర్ ట్రస్ట్ ద్వారా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వచ్చిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ ఈ పండగ అందరూ సంతోషంగా కుటుంబ సభ్యులతో చేసుకునేటట్టుగా అందరూ బాగుండాలని ఆ భగవంతుడి ఆశీస్సులతోటి రాబోయే రోజుల్లో కూడా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. అండి, నా పేరు నిఖ్యాతి. నేను రాజమండ్రిలో చదువుకుంటున్నాను. మాది ఒంగోలే. ఇలా ఈరోజు పండగల సెలవులు కానీ నేను ఒంగోలుకి వచ్చాను. ఈరోజు ఇక్కడ ఈవెంట్ జరుగుతుందని పొద్దున్నే వచ్చాము. ఇక్కడ చాలా పల్లెటూరు వాతావరణంతో చాలా బాగుంది. ఇంతకుముందు ఎప్పుడూ ఒంగోలులో ఇలాంటివి జరగలేదు. డీజే ట్రస్ట్ వాళ్ళు ఇదంతా కండక్ట్ చేశారు, చాలా బాగా కండక్ట్ చేశారు. అసలు ఒంగోలులో ఇలాంటివి కండక్ట్ చేయడం అంటే సాధారణమైన విషయం కాదు. మాకైతే బాగా అనిపించింది, మేమైతే బాగా ఎంజాయ్ చేసాం. కోడి పందాలు, భోగి మంటలు, గంగిరెద్దులు, అన్ని పొంగలు పెట్టడం అవన్నీ బాగా జరుగుతున్నాయి. ఇదైతే చాలా మంచి ఈవెంట్ అండి, బాగా జరిగింది. నా పేరు దేవత మాధవి వినోద్. మా మనవడు, మా వారు, మా శ్రీవారు ధనుర్మాసం చాలా విశేషంగా చేసుకుంటున్నాం ప్రతిరోజు. మా వారి సహకారం వల్ల, మా మనవడిని చూసుకోవడం వల్ల నేను ప్రతిరోజు చక్కగా గుడికి వెళ్ళి చేసుకోగలుగుతున్నాను. అంతటి ధనుర్మాసం ఈరోజు చివరి రోజు, ఆఖరి రోజు. దీన్ని పరిపూర్ణం చేశారు మన దామచర్ల గారు. ఒంగోలులోనే మంచిగా చాలా వినూత్నంగా, ఎప్పుడు పెట్టలేదండి ఈ విధంగా, చాలా వినూత్నంగా ఒక అచ్చమైన పల్లెటూరు వాతావరణంలో ఎంత శాస్త్రీయబద్ధంగా జరగాలో అంత శాస్త్రంగా అన్ని, కోడి పందాలు ఏంటి, ఒక బొమ్మల కొలువు ఏంటి, ఒక బిడ్డలకి భోగిపళ్ళు పోయడం ఏంటి, గంగిరెద్దులు ఆడించడం ఏంటి, మా భావితరాలకు కూడా ఇది, మా బిడ్డలకి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తూ ఎక్కడో మెట్రోపాలిటన్ సిటీస్లో ఉండే పిల్లలకి చూపించుకుంటూ ఇదమ్మా మన సంప్రదాయం, ఇంక నుంచైనా తర్వాత నుంచైనా ఇది పాటించడానికి ప్రయత్నం చేయండి అని చెప్పడానికి చాలా అనువుగా, చాలా చక్కగా, చాలా అద్భుతంగా చేశారు దామచర్ల గారు. వీఆర్ వెరీ మచ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇట్స్ వెరీ పీస్ఫుల్ అండ్ చాలా నిజంగా సంప్రదాయంగా ఉందండి పల్లెటూరి వాతావరణం, పండుగ వాతావరణం. సంక్రాంతి ఇప్పుడే వచ్చేసింది, ఇది ఉండాలి, కలకాలం ఇలానే ఉండాలి. మన పండుగలు మనం నిలబెట్టుకోవాలి, ఇవన్నీ కళలు పోగొట్టుకోకూడదు, అందరం దీన్ని పాటించాలి అని కోరుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒంగోలు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అసలైన సంక్రాంతి మీరు ఇక్కడే చూస్తున్నారండి. సంక్రాంతి అంటేనే భోగి మంటలు, భోగి పళ్ళు పోయటం, ముగ్గులు వేయటం, కైట్స్ ఎగరేయటం, అన్నిటికంటే ముఖ్యంగా మనమందరము, మన కుటుంబము, మన స్నేహితులు, మన బంధువులు అందరు గ్యాదర్ అవ్వటం. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా దామచర్ల జనార్దన్ గారు నిర్వహించటం, మన పూర్వతరము ఎలా ఉన్నారు, మన పండుగలు ఎలా జరుపుకున్నారు, మన సాంప్రదాయాలు ఏంటి అనేది తెలియజేసే విధంగా ఈ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకున్నాము. అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ పొంగల్. థ్యాంక్ యూ టు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ భోగి మంటలు అండి. భోగి మంటలు పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా భోగి పళ్ళు, చిన్న పిల్లలందరికీ ఎవరింట్లో వాళ్ళు భోగి పళ్ళు పోసుకుంటారు, కానీ అందరి సమక్షంలో అందరి ఆశీస్సులతో భోగి పళ్ళు పోయటం జరుపుకున్నారు. గంగిరెద్దుల వాళ్ళు కోడి పందాలు వినటమే కానీ చూడటం నేను ఇదే ఫస్ట్ టైం అండి. గంగిరెద్దుల వాళ్ళు మన ఇంటి ముందుకు వస్తారు, కానీ కోడి పందాలు మన ఇంటి దగ్గరికి రావు కదా. మనం బయటికి వెళ్ళి ఆ పందాలను చూడటము, మన పూర్వ సాంప్రదాయాన్ని మనం కనులారా వీక్షించాము.
అది కుటుంబ సమేతంగా వీక్షించడం ఇంకా మనకు ఇంతకంటే ముగ్గుల పోటీలు ఉన్నాయండి, పొంగళ్ళు పెడుతున్నారండి. మన సాంప్రదాయాన్ని చక్కగా చూపించే విధంగా బొమ్మల కొలువు పెట్టారు, పొంగళ్ళు పెడుతున్నారు. ఆడవాళ్ళందరూ మంచి మంచి దుస్తులు ధరించి పండగ అంటే ఇది అని ఇక్కడ సెలబ్రేట్ చేస్తున్నారు. మగవాళ్ళు సైతం పట్టు పంచలు ధరించి చిన్న పిల్లల్ని, పసి పిల్లల్ని కూడా తీసుకొని వచ్చి ముసలి వాళ్ళతో సహా ఇక్కడ అందరం కలవటము, పండగ జరుపుకోవటము చాలా చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్స్ వన్స్ అగైన్. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.